చుట్టుముట్టే కట్టుకథలు, జవాబులేని ప్రశ్నలు, పరిష్కారం దొరకని సమస్యలు. ఇప్పుడు అన్నింటికీ సమాధానం దొరుకుతుంది. అసత్యాన్ని పట్టిచూపి వాస్తవాలను ఎదుట నిలిపి సమగ్ర విశ్లేషణతో పాయింట్ బ్లాంక్ రేంజ్లో గన్ షాట్. రాజుల సొమ్ము రాళ్ల పాలు అన్నది ఒకనాటి మాట. ప్రజల సొమ్ము లోకేష్ బినామీల పాలు అన్నది నేటి మాట. లీటర్ తేనె తాగి చెప్పే తీయటి మాటల వెనుక ఎంతటి విషముందో 10 నెలల్లోనే అర్థమైంది. రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖలో ఋషికొండ సమీపంలో అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఎకరా 99 పైసలకే కట్టబెట్టేశారు. దీని వెనుక ఉన్న కుంభకోణం ఏంటో ఉర్సా కంపెనీకి బాగా తెలుసు. ఎందుకంటే 3,000 కోట్ల రూపాయల భూమిని 59 రూపాయలకే కొట్టేశారు కాబట్టి. ఇంతకీ ఎకరా 99 పైసలు మాటన చిన్నబాబు గారి అసలు సిసలైన కుట్ర దాగుందా? కోడి కడుపులో ఉన్న గుడ్డుకి 60 ఎకరాలు ఎలా కేటాయించారు? తేల్చేద్దాం గన్ షాట్గా. ఇక సెకండ్ టాపిక్. అడ్డదారిలో గెలవడం చంద్రబాబుకు కొత్తమీ కాదు. ఎన్నిక ఏదైనా అడ్డదారిలోనే గెలవాలన్నది ఆయన గారి పాలసీ. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా గెలిచారో అందరూ చూశారు. ఆఖరికి మేయర్ విషయంలోనూ అవే కుట్రలు, అవే కుతంత్రాలు. కేవలం 10 నెలల కాల వ్యవధి ఉన్న విశాఖ మేయర్ పదవి కోసం కోట్లాది రూపాయలు కుమ్మరించారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన మహిళను మేయర్ పీఠ నుంచి బలవంతంగా దించేసి పూర్తిగా అడ్డదారిలో మేయర్ పీఠాన్ని కూటమి దక్కించుకుంది. ఇంతకీ బలం లేకున్నా అవిశ్వాసం ఎలా పెట్టారు? కుట్రలు, ప్రలోభాల పర్వాలతో ఎలా గెలిచారు? విశాఖ మేయర్ పదవి కోసం ఎన్ని కోట్ల అవినీతి డబ్బు ఖర్చు పెట్టారు? తేల్చేద్దాం గన్ షాట్గా. ఇక థర్డ్ టాపిక్. కూటమి అధికారంలోకి వచ్చిన నుంచి కొండపై జరుగుతున్న పాపాలు అన్నీ ఇన్ని కావు. లడ్డూలకు జంతువుల కొవ్వు ఆరోపణల నుంచి మొదలు పెడితే గోమాతల మృత్యుఘోష వరకు పరమ పవిత్ర పుణ్యక్షేత్రంలో మునుపెన్నడూ చూడని దారుణాలు జరుగుతున్నాయి. 7 కొండలను అడుగడుగునా అపవిత్రం చేస్తూనే ఉన్నారు. దేవదేవుణ్ణి తమ రాజకీయాలకు వాడుకుంటూనే ఉన్నారు. అసలు తిరుమల కొండపై ఏం జరుగుతోంది? పుణ్యక్షేత్రంలో ఈ పాపిష్టి పనులేంటి? 7 కొండలపై కూటమి చేసిన 7 పాపాలేంటి? తేల్చేద్దాం గన్ షాట్గా. రూపాయికి చాక్లెట్ కూడా రాని రోజుల్లో ఎకరా స్థలం 99 పైసలకే వస్తుందంటే మీరు నమ్ముతారా? చాక్లెట్ తినే పిల్లాడు కూడా నమ్మడు. కానీ చంద్రబాబు గారి మాయాజాలంతో ఏదైనా సాధ్యమే. రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖలో ఋషికొండ సమీపంలో అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఎకరా 99 పైసలకే కట్టబెట్టేశారు. 21.16 ఎకరాలు 21 రూపాయలకే అప్పజెప్పేశారు. అవునా అని కూటమికి ఓటేసిన మొహంతో ఆశ్చర్యపోకండి. ఇది నిజం. అసలు 99 పైసలు వెనుక చిన్నబాబు గారిది చిల్లర ఆలోచన కాదు. 1000 కోట్ల స్కామ్ ఉంది. టీసీఎస్ పాలసీ ముసుగులు 1000 కోట్ల భూదోపిడీకి, 1000 కోట్ల కుంభకోణానికి చాలా చక్కగా గోడగట్టినట్లుగా పద్ధతిగా ప్లాన్ చేశారు. సింపుల్గా చెప్పాలంటే కావలసిన వారికి కారు చౌకగా భూములు కట్టబెట్టాలంటే ఏం చెయ్యాలి? ముందుగా పేరెన్నిక గన్న కంపెనీకి అలా కొంత భూమి కేటాయించి అదే పాలసీ అంటూ తన వాళ్లకు కూడా కట్టబెట్టడమే ఈ పైసల వెనుకున్న అతిపెద్ద ప్లాన్. అందులో భాగమే దేశమే ఆశ్చర్యపోయేలా, దేశమే ఉలిక్కిపడేలా టీసీఎస్కు ఎకరా 99 పైసలకు కట్టబెట్టడం. ఇంతకీ ఈ ఉర్సా కంపెనీ ఎప్పుడు స్థాపించారు? దానికి 60 ఎకరాలు కేటాయించడం వెనుక ఉన్నదెవరు? 3,000 కోట్ల విలువైన భూమిని 59 రూపాయలకే ఎలా ఇచ్చేశారు? లూలు అయినా, ఇండి చిప్ కంపెనీ అయినా, చింతా ఎనర్జీ అయినా వీటన్నింటికి పావలా ₹1 భూములు ఎలా కట్టబెట్టారు? కోడి గుడ్డు పెట్టలేదు, గుడ్డు పిల్ల కాలేదు. అయినా సరే లోకేష్ గారు గుడ్డు అంటే గుడ్డు, వెరీ గుడ్ అంటే వెరీ గుడ్. కేవలం 2 నెలల వయసు లేని సంస్థకు 60 ఎకరాలు కట్టబెట్టారు. ఇలా ఫిబ్రవరిలో రిజిస్టర్ అయింది, అలా ఏప్రిల్లో భూములు వచ్చేశాయి. ఇలాంటి మాయలు చాలానే ఉన్నాయి. 2,000 కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని లూలుకు అప్పనంగా అప్పగించారు. 350 కోట్ల విలువైన స్థలాన్ని 21 రూపాయలకే అమ్మి పడేశారు. 3,000 కోట్ల రూపాయల స్థలాన్ని 59 రూపాయలకే రాసిచ్చేశారు. ఎకరా 99 పైసల వెనుక లోకేష్ మాస్టర్ ప్లాన్ తరువాత కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. టీసీఎస్కు ఎకరా 99 పైసలు వెనుక అతిపెద్ద ప్లానే ఉందా? క్వశ్చన్ నెంబర్ 2. ఉర్సా కంపెనీకి ఎకరా 99 పైసలకు ఉన్నటువంటి లింక్ ఏంటి? క్వశ్చన్ నెంబర్ 3. ఇండి చిప్, చింతా ఎనర్జీ కంపెనీల వెనుక ఉన్నదెవరు? క్వశ్చన్ నెంబర్ 4. పైసాలకి బఠానీలకి భూములు ఇచ్చేయడం ఎవరి స్కెచ్?
చంద్రబాబు గారు సృష్టించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పకపోవచ్చు కానీ మనకున్న పరిజ్ఞానంతో మనమే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రూపాయికి పనికిరాని ప్రభుత్వం అంటే 99 పైసల ప్రభుత్వం చేసే ప్రతి పని వెనుక, కట్టబెట్టే ప్రతి ఎకరం వెనుక ఓ మాస్టర్ ప్లాన్ ఉంటుంది. అది ఎలాగో చెబుతా వినండి. తనకు కావలసిన కంపెనీకి అతి తక్కువ ధరకు భూములు కట్టబెట్టాలన్నది లోకేష్ గారి స్కెచ్. ఆ కంపెనీ పేరు ఉర్సా క్లస్టర్ ప్రైవేట్ లిమిటెడ్. దానికంటే ముందు పేరెనికగన్న టీసీఎస్ లాంటి సంస్థకు ఎకరా 99 పైసలకు కట్టబెడితే ఈ బినామీ కంపెనీకి కూడా కారు చౌకగా ప్రజల సొమ్ము దోచిపెట్టవచ్చు. అప్పుడు ఎవరు ప్రశ్నించరగా. ఇదే చిన్నబాబు గారి అతిపెద్ద ప్లాన్. అసలు ఈ ఉర్సా కంపెనీ ఎక్కడుంది, ఎప్పుడు పెట్టారు, ఎవరు పెట్టారు, ఎంత మూలధనంతో ఏర్పాటు చేశారు? ఈ ప్రశ్నలకు సమాధానం వెతికితే అతిపెద్ద కుట్రకోణం బయటపడింది. ఫిబ్రవరి 12న అంటే కేవలం 2 నెలల క్రితం ఈ కంపెనీ ఏర్పాటైంది. పెందుర్తి విజయ్ కుమార్, సతీష్ అబ్బూరి ఈ కంపెనీని ఏర్పాటు చేశారు. కేవలం 9,10,000 రూపాయల మూలధనంతో ఈ కంపెనీ ఏర్పాటైంది. అలాంటి కంపెనీకి 60 ఎకరాలు రాసిచ్చారు. దాని విలువ ఎంతో తెలుసా? ఎంతకు రాసిచ్చారో తెలుసా? 3,000 కోట్ల రూపాయల విలువైన భూమి కేవలం 59 రూపాయలకే కట్టబెట్టారు. కనీసం 116 కూడా తీసుకోలేదు సార్. దాదాపు అర్ధ 116లకే 3,000 కోట్ల విలువైన భూమిని దోచేశారు సార్. అసలు ఈ కంపెనీ వ్యవస్థాపకుడు విజయ్ కుమార్ ఎవరా అని వెదిగితే తెలిసింది ఏంటంటే శంషాబాద్ ఎయిర్పోర్టులో అతను మేనేజర్. జీతం నాకు తెలియదు కానీ మీరే ఊహించుకోండి మేనేజర్ జీతం ఎంతో. కానీ రాత్రికి రాత్రే 3,000 కోట్ల రూపాయల భూమికి అధిపతి అయ్యారు. లోకేష్ గారి ఆప్త మిత్రులంటే ఆ మాత్రం ఉండాల్సిందేలే. ముందుగా వచ్చి మాట్లాడు, సెటిల్మెంట్ చేసుకో, ఆ తర్వాత వెళ్ళి కంపెనీ పెట్టు, వెంటనే ప్రభుత్వంతో ఒప్పందం చేసుకో, ఆ వెంటనే 100 ఎకరాల భూమి తీసుకో, పావలా 10 పైసలకే అగ్రిమెంట్ చేసుకో, మా వాటా మాకిచ్చుకో. ఇదే పాలసీ ఇప్పుడు అమరావతిలో అమల్లో ఉంది. మొన్నటికి మొన్న అంటే డిసెంబర్లో కొంతమంది పెద్ద మనుషులు వచ్చి ప్రభుత్వంలోని పెద్దల్ని పెద్ద మనసుతో కలిసి వెళ్ళారు. వెంటనే జనవరిలో కాన్పూర్ ఆర్ఓసిలో ఇండి చిప్ పేరుతో ఓ పెద్ద కంపెనీ రిజిస్టర్ అయింది. ఆ వెంటనే జనవరి 11న 14,000 కోట్లతో ఓర్వకల్లు సెజ్లు సెమీ కండక్టర్లు తయారీ యూనిట్కు ఒప్పందం జరిగిపోయింది. వీళ్లకు ఈ రంగంలో అనుభవమే లేదు. అయినా సరే 1,000 కోట్ల విలువైన భూముల్ని రాసివ్వడానికి ఫైల్స్ బాబుగారు రాష్ట్రానికి తెచ్చిన బుల్లెట్ ట్రైన్ కంటే వేగంగా కదులుతున్నాయి. అలాగే 2 నెలల క్రితం మరో కోడి పెట్టిన గుడ్డు చింతా ఎనర్జీ. దీనికి ఎంత ఎనర్జీ ఉందో తెలియదు కానీ 10,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతుందట. 1,000 కోట్ల విలువైన భూములు కావాలట. ఇచ్చేద్దాం, మన నవయుగ డైరెక్టర్లదే కదా, ఇచ్చేద్దాం. నవయుగ వాళ్ళు మన రామోజీకి కావలసిన వారే కదా, రాసిచ్చేద్దాం. మొన్నటికి మొన్న లూలు సంస్థకు దాదాపు 2,000 కోట్ల రూపాయల విలువైన 13.43 ఎకరాలు రాసిచ్చారు. హైదరాబాదులో ప్రైవేటు బిల్డింగ్లో కిరాణా కొట్టు నడుపుకునే లూలుకు ఇంత విలువైన స్థలాన్ని ఎలా దోచిపెట్టారని ప్రశ్నిస్తే మా ఇద్దరిది 18 ఏళ్ల స్నేహబంధం, అంతకు మించి బ్లాక్ అండ్ వైట్ బంధం అంటున్నారు చంద్రబాబు. ఎకరా 99 పైసల లెక్కన రాష్ట్రంలో అడుగుపెట్టే ప్రతి కంపెనీకే అమ్మేస్తారా? అలాంటి పాలసీ ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందా? ఇండస్ట్రియల్ పాలసీలో భాగంగానే ఇలా పావలాకి 10 పైసలకి భూములు అమ్మేస్తున్నారా అంటే సమాధానం రావడం లేదు. ప్రజలకు ఉచితాలు ఇస్తే దేశ సంపద తరిగిపోతుందని, సంక్షేమాల పేరుతో ఉచితాలు కరెక్ట్ కాదని ఎన్నికలు ముగిసిన తరువాత దేశం గర్వించే స్టేట్మెంట్ ఇచ్చిన మన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు దీనిపై స్పందించాలి. ఎకరా 99 పైసలకు అమ్మేస్తే రాష్ట్ర సంపద తరిగిపోతుందో లేదో వారు చెప్పాలి. ఎందుకంటే 99 పైసల విధానాన్ని కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి శర్మ గారు తప్పుపట్టారు. రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఇది జీవో నెంబర్ 571ని సుప్రీం ఆదేశాలను ఉల్లంఘించడమేనని తేల్చి చెప్పారు. ఒక్కటి మాత్రం నిజం, ఇలాంటి 99 పైసల పాలసీ ఏ రాష్ట్రంలోనూ లేదు. ఇది చంద్రబాబు గారి వ్యక్తిగత పాలసీ, లోకేష్ గారి అతి లోతైన పాలసీ. ఇది మాత్రం గన్ షాట్. అబ్దుల్ కలాం చెప్పింది బాబు వినలేదా? చిన్న బ్రేక్ తర్వాత గన్ షాట్. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయటం చంద్రబాబుకు కొత్తమీ కాదు. అందులోనూ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఎలా ఖూనీ చేయాలో ఆయనకు బాగా తెలుసు.
బెదిరిస్తారు, భయపెడతారు, అవినీతి సొమ్మును వెదజల్లుతారు, ఎలాగైనా అనుకున్నది సాధిస్తారు. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో టీడీపీ ఏం చేసిందో చూశాం. అయినా ఆ కుట్రలు కుతంత్రాలు ఎదుర్కొని వైఎస్ఆర్సీపీ ప్రజాస్వామ్యయుతంగా ఎన్ని స్థానాలు దక్కించుకుందో చూశాం. ఇప్పుడు అడ్డదారిలో జీవీఎంసీ మేయర్పై అవిశ్వాసం నెగ్గింది కూటమి ప్రభుత్వం. యాదవ సామాజిక వర్గానికి చెందిన గొలగాని హరి వెంకట కుమారిని మేయర్ పీఠ నుంచి దించేసింది. అసలు బలం లేని కూటమి అవిశ్వాసం ఎలా నెగ్గింది? కేరళకు వెళ్లి మరి వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను ఎలా బెదిరించింది? ఓటింగ్ ప్రక్రియను వీడియో రికార్డింగ్ ఎందుకు చేయలేదు? ఎలా గెలిచామన్నది కాదు, గెలిచామా లేదా అన్నదే ముఖ్యం. ఇది చంద్రబాబు గారి పొలిటికల్ పాలసీ. ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి పాలసీలకు చోటు లేదు. కాకపోతే ఏపీలో నడుస్తున్నది అంబేద్కర్ రాజ్యాంగం కాదుగా, రెడ్ బుక్ రాజ్యాంగంగా. ఆ రాజ్యాంగంలో ఇలాంటి పాలసీలకు మాత్రమే చోటు ఉంటుంది. తాజాగా ఏపీలో జరిగిన స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కూటమి నేతలు ఎన్ని అరాచకాలకు పాల్పడ్డారో ప్రజలంతా చూశారు. ప్రజాస్వామ్యాన్ని ఎంత దారుణంగా నడిరోడ్డుపై అపహాస్యం చేశారో ప్రజలంతా చూశారు. వైఎస్ఆర్సీపీకి చెందిన మహిళా కార్పొరేటర్లపై నడిరోడ్డుపై కొందరు, బహిరంగంగా కొందరు కలియుగ దుశ్శాసనుల్లా ఎలా రెచ్చిపోయారో ప్రజలంతా చూశారు. బెదిరింపులు, దాడులు, కిడ్నాపులతో ఎలా రణరంగం సృష్టించారో అది కూడా చూశారు. అయినా అంతిమంగా వైఎస్ఆర్సీపీ అత్యధిక స్థానాలతో ఎలా నిలబడిందో ప్రజలంతా చూశారు. ఇప్పుడు జీవీఎంసీలో మేయర్ను దించేందుకు అడ్డదారిలో అవిశ్వాసం ఎలా గెలిచారో కూడా ప్రజలంతా దగ్గరుండి చూశారు. బలం లేకున్నా విశాఖ మేయర్పై అవిశ్వాసం పెట్టి కుట్రలు, ప్రలోభాల పర్వాలతో అడ్డదారిలో నెగ్గింది. ఏకంగా 30 మంది కార్పొరేటర్లను కొనుగోలు చేసిన టీడీపీ యాదవ సామాజిక వర్గానికి చెందిన గొలగాని హరి వెంకట కుమారిని మేయర్ పీఠం నుంచి విజయవంతంగా దించేసింది. అధికార వ్యామోహంతో ఉన్న కూటమి ప్రభుత్వం కేవలం 10 నెలల కాలమున్న ఓ మేయర్ పదవి కోసం కోట్లాది రూపాయలు కుమ్మరించింది. వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను తమ వైపు తిప్పుకునేందుకు చివరి నిమిషం దాకా ప్రలోభాల పర్వం కొనసాగిస్తూ వచ్చింది. చివరకు అడ్డదారిలో అనుకున్నది సాధించింది. నిజానికి జీవీఎంసీ మేయర్పై పెట్టిన అవిశ్వాసంలో నెగ్గేందుకు కూటమి బలం చాలదు. ఓసారి ఆ బలాబలాలు చూస్తే జీవీఎంసీలో వైఎస్ఆర్సీపీకి 58, టీడీపీకి 29, జనసేనకు 3, బీజేపీకి 1 కార్పొరేటర్ ఉన్నారు. అలాగే 14 మంది ఎక్స్ అఫీషియో సభ్యుల్లో 8 మంది టీడీపీకి ఉన్నారు, వైఎస్ఆర్సీపీకి 3 ఉన్నారు. అవిశ్వాసం నెగ్గాలంటే 2/3 వంతు మెజారిటీ అంటే 74 మంది సభ్యులు అవసరం. ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి వైఎస్ఆర్సీపీ మొత్తం బలం 61, ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి కూటమి మొత్తం బలం కేవలం 48 మాత్రమే. మరి ఈ అవిశ్వాసంలో కూటమి ఎలా నెగ్గింది అంటే కేవలం ప్రలోభాలు, బెదిరింపుల వల్లే. కార్పొరేటర్లను ప్రత్యేక విమానాల్లో విదేశీ పర్యటనలకు పంపడం మొదలు స్టార్ హోటల్స్లో విడిది ఏర్పాటు చేయటం వరకు చంద్రబాబు చాలానే చేశారు. కేరళకు వెళ్లి మరీ వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను బెదిరించి, బతిమాలి, డబ్బు ఆశ చూపించి తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా బయటపడ్డాయి. ఈ క్రమంలో కొందరు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు ఏ మాత్రం ప్రలోభాలకు తలొగ్గలేదు. ఈ అవిశ్వాసం నెగ్గాలంటే 74 ఓట్లు అవసరం. ఒకవైపు డబ్బు ఎర, మరోవైపు బెదిరింపులు, ఇంకోవైపు కిడ్నాపులు. ఇలా టీడీపీ నేతలు ఎన్నో అరాచకాలకు పాల్పడ్డారు. అయినా సరే బొటాబొటీగా 74 మంది సభ్యులతోనే విశాఖ మేయర్పై అవిశ్వాసం నెగ్గింది టీడీపీ. అవిశ్వాసం వేళ కూటమి కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు కాకుండా కొందరు కూటమి నేతలను పోలీసులు జీవీఎంసీ కార్యాలయంలోకి లోపలికి రెడ్ కార్పెట్ వేసి మరీ అనుమతించారు. బస్సులో ఉన్న కూటమి నాయకులను, వారి అనుచరులను నిలువరించకుండా చూస్తూ ఉండిపోయారు. అయితే వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ శశికళ విడుదల చేసిన వీడియో సంచలనంగా మారింది. కూటమి ప్రభుత్వ దాష్టీకాలను మరోసారి బట్టబయలు చేసింది. ప్రత్యేక విమానంలో కేరళ వచ్చి కూటమి నేతలు తనను బెదిరించారని, కూటమికి అనుకూలంగా ఓటు వేయాలని భయపెట్టారని ఆమె చెప్పుకొచ్చారు. కానీ రాజకీయం అంటే వ్యాపారం కాదని, డబ్బుల కోసం నీతిమాలిన రాజకీయాలు చేయనని శశికళ తెగేసి చెప్పింది. ఆ మేయర్ పదవీ కాలం మహా అయితే ఇంకో 10 నెలలు, అంతకు మించి లేదు. మళ్ళీ ఎన్నిక జరుగుతుంది. దీనికోసం కోట్లాది రూపాయల అవినీతి సొమ్ము ఖర్చు పెట్టారు. బలం లేదని తెలిసినా అవిశ్వాసం పెట్టారంటే ఏం చేసైనా గెలవగలమన్న నమ్మకమే కదా. బెదిరిస్తాం, భయపెడతాం, ప్రలోభ పెడతామన్న అహంకారమే కదా. అధికారం ఉంది, చేతిలో ఆ అవినీతి సొమ్ముందన్న అహంభావమే కదా. ఒక్కటి మాత్రం నిజం, అబ్దుల్ కలాంని రాష్ట్రపతిని చేశానని చెప్పుకునే చంద్రబాబు ఆ అబ్దుల్ కలాం గారి మాటల్ని గుర్తుపెట్టుకోవాలి. పోరాడాలి అనుకుంటే నీతో నువ్వు పోరాడు, గెలవాలి అనుకుంటే ముందు నీపై నువ్వు గెలువు. నిన్ను నువ్వు గెలిస్తే ప్రపంచాన్ని గెలిచినట్టే. అలా కాదని అడ్డదారిలో అధికారాన్ని ఉపయోగించుకుని గెలిస్తే అది నీ జీవితకాలం ఓటమి అవుతుంది. ఇది మాత్రం గన్ షాట్. పుణ్యక్షేత్రంలో పాపిస్టోళ్లు. చిన్న బ్రేక్ తర్వాత
గన్ షాట్. దేవుడంటే భక్తి లేదు, భయం అంతకన్నా లేదు, పాపభీతి అసలు లేనే లేదు. అందుకే తిరుమల కొండ వేదికగానే రాజకీయాలు చేస్తున్నారు. పవిత్ర పుణ్యక్షేత్రాన్ని అడుగడుగునా అపవిత్రం చేస్తున్నారు. శ్రీవారి లడ్డూలకు జంతువుల కొవ్వు పూసిన, తొక్కిసలాటలో 8 మంది భక్తుల ప్రాణాలు గాల్లో కలిపేసిన, తిరుమలలో మద్యం సీసాలు దొరికిన, వెంకన్న ఆలయ ప్రాంగణంలో తాగుబోతులు వీరంగం సృష్టించిన, గోశాలను గోవధశాలగా మార్చేసిన, ఆలయంపై డ్రోన్లు ఎగరేసిన, ఇలా ఒకటా రెండా తిరుమల చరిత్రలో ఎన్నడూ చూడనన్ని దారుణాలు ఈ 10 నెలల్లోనే జరిగాయి. తిరుమల పవిత్రతను నాశనం చేయాలని కూటమి కంకణం కట్టుకుందా? 7 కొండల చుట్టూ నీచ రాజకీయాలు చేస్తోందా? లేని కొవ్వును లడ్డూలకు చంద్రబాబు పూస్తే దుర్గగుడి మెట్లు కడిగిన సనాతనికి ఇవేవీ కనిపించడం లేదా? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన క్షణం నుంచి తిరుమల పవిత్రతను అపహాస్యం చేస్తూనే ఉన్నారు. అధికారంలోకి వచ్చి రాగానే టీటీడీ చైర్మన్ పదవిని బిఆర్ నాయుడుకి అప్పగించినప్పటి నుంచే 7 కొండలపై అలజడి మొదలైంది. కొండపై పవిత్రతను నాశనం చేయటమే కాదు, అక్కడి భద్రతను కూడా పూర్తిగా గాలి కుదిరేశారు. కొందరేమో ఎగ్ బిర్యానీలు దర్జాగా కొండపైకి తేవడం చూశాం. ఏకంగా కొండపైన మద్యం సీసాలు పట్టుబడటం చూశాం. తాగుబోతుల వీరంగం కూడా చూశాం. ఆలయంపై డ్రోన్లు ఎగరేయడం కూడా చూశాం. ఇదంతా చూస్తుంటే కొండపై నిఘా నిద్రపోతోందా అన్న అనుమానం కలుగుతోంది. ఇక 3 నెలల కాలంలో ఏకంగా 100కు పైగా గోవులు మృతి చెందిన సంచలన విషయాన్ని టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి బయటపెడితే సవాళ్ల పేరుతో దాన్ని కూడా రాజకీయం చేయాలని చూశారు. గోశాలను పరిశీలించేందుకు బయలుదేరిన భూమన బృందాన్ని పోలీసులతో అడ్డుకొని హైడ్రామా క్రియేట్ చేశారు. దేవుడి మీదే కుట్రలు చేయటం, భగవంతుడిని తన రాజకీయ అవసరాల కోసం వాడుకోవడం, భక్తుల మనోభావాలు దెబ్బతీయటం చంద్రబాబుకు కొత్తమీ కాదు. కాకపోతే ఈసారి అధికారంలోకి వచ్చాక అది నెక్స్ట్ లెవెల్కు చేరుకుంది. తిరుమల కొండను అపవిత్రం చేయటమే చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్న వేళ ప్రధానంగా కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, 7 కొండలపై కూటమి చేసిన 7 పాపాలేంటి? క్వశ్చన్ నెంబర్ 2, పుణ్యక్షేత్రంలో ఈ పాపిష్టి పనులేంటి? క్వశ్చన్ నెంబర్ 3, కొండపై నిఘా పూర్తిగా నిద్రమత్తులోకి జారుకుందా? క్వశ్చన్ నెంబర్ 4, తిరుమల పవిత్రతను నాశనం చేయటానికి కూటమి కంకణం కట్టుకుందా? తిరుమల పవిత్రతను కూటమి ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తున్న వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. ముందుగా కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 7 కొండలపై చేసిన 7 ప్రధాన పాపాలేంటో ఓసారి చూద్దాం. ముందుగా 8 మంది భక్తుల ఉసురు తీసిన ఆ తొక్కిసలాట గురించి మాట్లాడుకోవాలి. నిత్యం లక్షల మంది భక్తులకు చిన్న అసౌకర్యం కూడా కలగకుండా దేవదేవుడి భాగ్యం కల్పించే శక్తి సామర్థ్యాలు టీటీడీ సొంతం. టీటీడీ క్రౌడ్ మేనేజ్మెంట్ ఆ స్థాయిలో ఉంటుంది. కానీ అది గతం. ఇప్పుడు ఆ వ్యవస్థలోకి రాజకీయాలు జొప్పించి మొత్తం భ్రష్టు పట్టించారు. చివరికి ఆ వ్యవస్థ వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీ సమయంలో కేవలం 2000 మంది భక్తుల రద్దీ నిలువరించలేని దుస్థితికి దిగజారిపోయింది. ఆ పాపమే 8 మంది భక్తుల ప్రాణాలను బలికొంది. అదే 7 కొండలపై కూటమి చేసిన తొలి పాపం. ఈ ఏడాది జనవరి 17న కొందరు భక్తులు ఎగ్ బిర్యానీ కొండపైకి తెచ్చి నేరుగా తిరుమల ఆలయం ముందు తిన్నారు. సాధారణంగా భక్తులెవరూ ఇలాంటి పనులు చేయరు. తెలుసో తెలియకో మాంసాహారం కొండపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేసినా మధ్యలోనే చెక్ పాయింట్ల దగ్గర ఆపేస్తారు. కానీ అది జరగలేదు. కూటమి ప్రభుత్వం చేసిన రెండో పాపం ఇది. చంద్రబాబు గారి సరికొత్త స్కీమ్ బెల్ట్ షాపులు ఇప్పుడు కొండపైన కూడా వెలిశాయి. బాబు గారి బెల్ట్ షాపుల పుణ్యాన పుణ్యక్షేత్రంలో మద్యం సీసాలు సులభంగా దొరుకుతున్నాయి. 2025 మార్చి 15న తిరుమలలో తీర్థం పుచ్చుకున్న ఓ మందుబాబు హల్చల్ చేశాడు. అసలు పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల కొండపై మద్యం మాంసాహారం నిషేధం. కానీ కూటమి అధికారంలోకి వచ్చాక దమ్మున్న భక్తులంతా ధమ్ బిర్యానీతో ధూమ్ధామ్ చేసుకుంటున్నారు. కూటమి చేసిన మూడో పాపం ఇది. ఇక పవిత్రమైన పాప వినాశనంలో బోటు షికార్ల కోసం ట్రయల్ రన్ నిర్వహించారు. దాన్ని టూరిస్ట్ స్పాట్గా మార్చడానికట సనాతని పవన్ కళ్యాణ్ గారు నిర్వహిస్తున్న అటవీ శాఖ ఆధ్వర్యంలోనే ఈ ట్రయల్ రన్ జరిగింది. బోటులో కూర్చుని మద్యం సేవిస్తూ మాంసాహారం తిని పాప వినాశనం మొత్తం నాశనం చేయాలని సంకల్పించారు. కానీ భక్తుల ఆగ్రహంతో వెనక్కి తగ్గారు. ఇది కూటమి చేసిన 4వ పాపం. తిరుపతిలో ముంతాజ్ హోటల్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ స్వామీజీలు ఆందోళనకు దిగారు. తిరుమలలో వెంకన్న ఆలయం ముందు వారిపై పోలీసులతో దాడులు చేయించారు. అక్కడితో ఆగకుండా స్వామీజీలపై కేసులు పెట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ఇది కూటమి చేసిన 5వ పాపం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 నెలల కాలంలో టీటీడీ ఆధ్వర్యంలోని గోశాలలో ఏకంగా 100కు పైగా గోవులు చనిపోయాయి. సమాజానికి మేలు చేయడం ఆవు లక్షణం, అలాంటి ఆవుకు కీడు చేయడం
అవలక్షణం. పాలిచ్చే ఆవుకు కీడు తలపెట్టిన వారికి అసలు పాలించే అర్హత ఉందా అన్న ప్రశ్న భక్తుల నుంచి వినిపిస్తోంది. టీటీడీ ఈవో, చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే, బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి గోవుల మృతిపై తలో మాట తలో లెక్క చెప్పుకొచ్చారు. ఒకరేమో 20 అంటారు, ఇంకొకరు 30 అంటారు, మరొకరు 40 అంటారు. అంటే అన్నారు, ఏం మనుషులు చావట్లేదా, గోవులు చస్తే ఏమైందని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తనలో ఉన్న మానవత్వాన్ని చాటుకున్నారు. ఇది కూటమి చేసిన ఆరోపాపం. రాజస్థాన్కు చెందిన ఒక యూట్యూబర్ శ్రీవారి ఆలయంపై డ్రోన్ ఎగరేశాడు. శ్రీవారి ఆలయం మహాద్వారం మొదలుకొని ఆనంద నిలయం వరకు ఏరియల్ వ్యూను చిత్రీకరించాడు. నిజానికి శ్రీవారి ఆలయం నో ఫ్లై జోన్. అలాంటి ఆలయ ప్రాంగణంలో ఒక యూట్యూబర్ డ్రోన్ ఎలా ఎగరేశాడు, అసలు కొండపైకి డ్రోన్ ఎలా తీసుకురాగలిగాడు, కూటమి ప్రభుత్వంలో కొండపై నిఘా వ్యవస్థ ఎలా నిద్రపోతుందో చెప్పడానికి ఇంతకన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకేముంటుంది. ఇదే కూటమి ప్రభుత్వం కొండపై చేసిన 7వ పాపం. ఇలా ఈ 10 నెలల కాలంలో 7 కొండలపై 7 పాపాలు చేశారు. ఈ 7 పాపాలకు జగన్మోహన్ రెడ్డికి ఏమైనా సంబంధం ఉందా? కానీ సంబంధం అంటగట్టగలిగిన పరమ పవిత్ర భక్తాగ్రేసరుడు మన చంద్రబాబు గారు. చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తమేంటో ఆలోచించకుండా ఆ పాపాన్ని వేరొకరి నెత్తిపై రుద్ది పుణ్యాత్ములైపోవాలని అటు టీటీడీ చైర్మన్, ఇటు చంద్రబాబు భక్తి భావంతో తన్మయత్వంతో ఊగిపోతుంటారు. వీరిద్దరిది ఒకే గొప్ప లక్షణం. పుష్కరాల్లో 29 మందిని తొక్కి చంపి జగన్నాథ రథయాత్రలో చావడం లేదా, యాక్సిడెంట్లలో చావడం లేదా అని బాబుగారు అంటే సారీ చెబితే తిరుపతిలో తొక్కిసలాటలో చచ్చినోళ్లు తిరిగొస్తారా అని టీటీడీ చైర్మన్ అంటారు. మన ఇంట్లో మనుషులు చావడం లేదా, ఆవులు కూడా చచ్చాయి అని ఒక గొప్ప వేదాంతాన్ని, అందులోని సిద్ధాంతాన్ని నేటి సమాజానికి అందించిన కలియుగ విశ్వక్సేనుల వారు మన బిఆర్ నాయుడు గారు. కరుణాకర్ రెడ్డిపై కేసు పెడితే పెట్టారు. ఏడాదిలో 191 గోవులు మరణించాయని ఒప్పుకున్నారు. లెక్కలతో సహా వాళ్లే బయట పెట్టారు. ఒక్కటి మాత్రం నిజం, భక్తి భావన, ఆధ్యాత్మిక చింతన, పాప భీతి, దేవుడంటే ప్రీతి, ఇవన్నీ ఉన్నవారే టీటీడీ పాలక మండలిలో ఉండాలి. కానీ చంద్రబాబు టీటీడీని ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేశారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే టీటీడీని టీడీపీగా మార్చేశారు. ఇది మాత్రం గన్ షాట్.